వినటానికి కష్టంగా ఉన్న ఒక విషయాన్ని నేను విన్నాను. సేదులక్ష్మి మేడం తన జాబ్కి రాజీనామా చేస్తుందంట. మీరెప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా, 15 లక్షలు ఇచ్చే నేను ఈ యూనిఫామ్ కొన్నానని. అలా లంచం ఇస్తే దొరకదు ఈ IAS. ఎన్ని కలలు కని రావాలో తెలుసా ఈ పదవికి. ఒకే మాటలో ఇది వద్దని చెప్తే ఎంత మనసు కష్టం ఉంటుంది ఆ అమ్మాయికి. సేతు, నేను నిన్ను కష్టపెట్టాలని ప్రాబ్లం చేయటానికో రాలేదు. నువ్వు కష్టపడి చదివిన IAS, ఆ కలెక్టర్ పదవి నా మీద ఉన్న కోపం వల్ల దేనివల్ల నువ్వు అది వదలకూడదు. దానికంటే మంచిది నేను పోవటమేగా. చట్ట ప్రకారం డివోర్స్ చేయడానికి నేను ఎక్కడ కావాలన్నా సంతకం పెడతాను. తర్వాత నా వల్ల కనపడకుండా పోయిన ఆ ఎంక్వైరీ రిపోర్ట్, అది నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. నాకు కొంచెం టైం కావాలి, అది తిరిగిస్తాను. మీరెప్పుడు అడుగుతుంటారు కదా మీ అబ్బాయి గురించి. అమ్మా, నేను మీ పెళ్లికి ముందే అతను మీ తమ్ముడిని పంపించేశాడు. కానీ మీ ముఖంలో ఉన్న బాధను చూసి తను ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక లాడ్జీలో రైడింగ్కి వెళ్ళినప్పుడే ఒక చీకటి గదిలో ఇతన్ని చూశాడు. బాడీలో ఆ మత్తు పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల ప్రాణాలతో బ్రతకటం కష్టమని డాక్టర్లు కూడా చెప్పేశారు. మాధవన్ సార్ ప్రయత్నం చేయటం వల్లే ఇతను ప్రాణాలతో ఉన్నాడు. ఇంట్లో ఎవరి దగ్గర చెప్పొద్దని నేనే ఆయన దగ్గర చెప్పానమ్మా. మేడం అనుకునే విధంగా మాధవన్ సార్ అంత చెడ్డవాడు కాదు. ఒకవేళ అలా అయినా కూడా మారటానికి ఒక అవకాశం ఇవ్వకూడదా? ఇప్పుడు మన తర్వాత ఎక్కడికి వెళుతున్నాం? నేను ఆ చెట్టియార్ని ఒకసారి కలవాలి. ఏంటది? రండి రండి, ఎందుకు అక్కడే ఆగిపోయారు? రండి రండి. చెట్టియార్ గారు ఎప్పుడు ఇంటిని మీరు వాడికి అమ్మేశారు. ఎంతసేపు ఎక్కడ ఉన్నారు చెట్టియార్? నేను వచ్చి గంట సేపు అయింది, ఇది 3వ టీ. అక్కయ్య టీ ఇచ్చి విసుగుపోయింది. ఎందుకు మళ్ళా ఇక్కడికి వచ్చావు? ఇలా చూడండి చెట్టియార్, నేను పగ తీర్చుకోవాలని రాలేదు. నేను మీ పాత ఫ్రెండ్గానే ఇక్కడికి వచ్చాను. సరే, జరిగింది జరిగిపోయింది, అదంతా మనం మర్చిపోదాం. అరే నన్ను నమ్మండి చెట్టియార్, తప్పు చేసింది నేనే. మీలాంటి పెద్దవాళ్ళని నేను విరోధం చేసుకొని ఉండకూడదు. ఉరి శిక్ష పడవలసిన ఫైల్ని పెట్టుకొని నేను బేరం మాట్లాడితే ఎంత పెద్ద తప్పని తెలుసుకున్నాను. నన్ను మీరు క్షమించండి చెట్టియార్. ఆ డాక్యుమెంట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి, చాలా సేఫ్గా. దాన్ని నేను తిరిగిస్తాను. కానీ చిన్నగా ఒక సహాయం, అది మాత్రం చేయండి చాలు. మీకంతా తెలుసు కదా, ఆ డాక్యుమెంట్కి సంబంధించిన దాని వల్లనే నాకు నా ఉద్యోగం పోయింది. నా ఉద్యోగం అది నాకు కావాల్సిందే. నానా వద్దు నానా, నేను చెప్పేది వినండి, వీడిని నమ్మొద్దు. నువ్వు మాట్లాడద్దు. నువ్వు ముందు ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ తీసుకురా, మిగతా విషయాలతో మాట్లాడతాం. నేను చెప్పింది కరెక్టే. ఆ ఫైల్ మాత్రం మన చేతికి రానియండి, వీడిని చంప మీద వాడు కొట్టి వెళ్ళిపోతాడు. అదే విన్నావు కదా. ఇక్కడ చూడండి చెట్టియార్, నాకున్న గ్రిప్ అది ఒక్కటే. మొదట నా ఉద్యోగం, తర్వాతే డాక్యుమెంట్. నా తల మీదుగా టోపీ రానిండి, ఆ క్షణంలోనే నీకు సరెండర్ అయిపోతా. అరే నమ్మండి సార్.
నేను కంపల్ చేస్తున్నాను అనుకోకండి, బాగా ఆలోచించి డిసైడ్ చేయండి. ఆ తర్వాత ఈ వెపన్స్ బాంబ్స్ గట్రా ఈ ఊరు దాటి వెళ్ళలేదని నాకు బాగా తెలుసు. మీ ద్వారా నా యూనిఫామ్ నాకు తిరిగి దొరికితే నా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది. అదే మన మినిస్టర్ మీకు బాగా తెలుసు కదా, మీరు ఒక ఫోన్ చేసి ఆయనకి చెప్తే మీకు మంచిది, మీ అబ్బాయికి మంచిది, నాకు మంచిది. మరి నేను వస్తాను. తర్వాత ఆ రోజు మీరు కొట్టారు కదా, ఆ దెబ్బ ఇంకా నెప్పుడుతుంది. అయ్యో పాపం, వాడు ఆ తప్పునంతా ఒప్పుకొని క్షమాపణ అడిగాడు చూశారు కదా. చివరిగా వాడు చెప్పింది మనకు వార్నింగ్ ఇచ్చినట్టుంది. అర్థమైందా? అచ్చొచ్చో, ఆ ఒక్క విషయం మాత్రమే నాకు అర్థం కాలేదు. ఆ రోజు ఆడు చనిపోయింది మనం కన్ఫర్మ్ చేయకుండా వచ్చిందే ఈ సమస్య కారణం. ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే వాడు సస్పెన్షన్ వాపస్ తీసుకోవడమే మనకున్న దారి. వాడే అది వాపస్ తీసుకున్నాడు అనుకోండి, తర్వాత ఆడొచ్చి ముందు చేయి పెట్టేది మీ అబ్బాయి మీదే. పిల్లరా మినిస్టర్ని. హలో హలో, సేతులక్ష్మి మేడమా? నేను హెడ్ కానిస్టేబుల్ రాఘవన్ని. మాధవన్ సార్ సస్పెన్షన్ని రద్దు చేశారా మేడం? సార్ చాచి తీసుకున్నాడు. హలో, నమస్తే చెటియార్, నేను ఇన్స్పెక్టర్ మాధవన్ సార్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నా యూనిఫామ్ దొరికిందంటే మీకు కృతజ్ఞత చూపిస్తానని. నేనిప్పుడు చూపించబోతున్నాను. ఆ శేషగాడు ఎక్కడున్నాడు? వాడు సిటీలో ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నావు? అదే ఈ పార్వతిని చంపిన కేసు ఉంది కదా, దానికోసం వాడిని అరెస్ట్ చేస్తాను. అయ్యో ఏంట్రా చెప్తున్నావు? హలో, ఏంటి నాన్న? శశయ్య, త్వరగా ఎక్కడికైనా పారిపో. ఎందుకు? ఆ సర్కిల్ నేను అరెస్ట్ చేయబోతున్నాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు నేను ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. ఎందుకు నాన్న? హలో హలో శశయ్య, లోపలికి దూసేవాడిని. ఎందుకు సార్ నన్ను పిలిచారు? హాస్పిటల్లో మీకు ఒక మాట ఇచ్చాను నేను. ఇంకొకసారి నేను యూనిఫామ్ వేసుకుంటే ఆ రోజునే మీ అమ్మాయిని చంపిన వాడిని తీసి లోపల వేస్తానన్నానా? వీడే ఆ హంతకుడు. హలో, ఇన్స్పెక్టరా? అవును, ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. నేను మంత్రి మాట్లాడుతున్నాయా? రామకృష్ణ సార్. ఏవయ్యా, చాలా గొడవ పెడుతున్నావు నువ్వెందుకు ఇలా అంత చేస్తున్నావు? లేదు సార్, నాకేం అర్థం కాలేదు. నిన్ను మళ్ళీ పనికి తెప్పించిందే ఆ చెట్టియారు అభ్యర్థన వల్ల. అలా ఉన్నప్పుడు యూనిఫామ్ వేసిన తర్వాత ఆయన కొడుకునే మళ్ళీ అరెస్ట్ చేస్తావా? అదేంటంటే సార్, నాకు నీ సమాధానం ఏది వద్దు. ఒక విషయాన్ని బాగా వినుకో, చెట్టియారు కొడుకు మీద ఒక చిన్న దెబ్బ కూడా పడకూడదు. నేనేం గీరలేదు సార్. పోలీసులను చూసి భయపడి పరిగెత్తినప్పుడు ఆయన కింద పడిపోయాడు సార్. చెయ్యి ఇరిగిపోయిందేమో అని అనుకుంటున్నాను సార్. ఏంటది? వాడు అబద్ధం చెప్తున్నాడు. నా చేతులు బానే ఉన్నాయి. సార్, అతని చెయ్యి విరిగింది. అతని చెయ్యి విరిగా ఉంది. కానిస్టేబుల్ చెక్ చేసి చూసినప్పుడు చెయ్యి ఇరిగినట్లే ఉంది సార్. వాట్? ఆయన నెప్పుతో అరుస్తున్నాడు సార్. ఏం చేస్తున్నారా? చెయ్యి నొప్పిగా ఉందే సార్. ఆయన నెప్పుతో బాధపడుతూ ఏడుస్తున్నాడు సార్. వాడిని మొదట రిలీజ్ చేయవయ్యా. సార్, మీరు చెప్తే వినకుండా ఉండగలమా? కానీ సార్, వాడి పేరు మీద నేను కేసు చార్జ్ చేశాను సార్. చెట్టియార్ గారిని ఒక లాయర్ని తీసుకురమ్మన్నాడు సార్. సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఇదే మాస్టర్ గారు నిజమైన డెమోక్రసీ. ఇంకా ఎక్కువగా పోతే 10 నిమిషాలే ఇక్కడ ఉంటారు, అంతే కదా? చెప్పండి. నువ్వే కాదురా, మీ ఐజీ అనుకున్నా కూడా నన్ను లోపల పెట్టలేరు. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్. కానీ నేను మినిస్టర్తో మాట్లాడినప్పుడు విన్నావు కదా, నీ చెయ్యి విరిగిందని.
ఇప్పుడు మినిస్టర్ అది నిజం కాకపోతే బాధపడతాడు కదా. హే ఏంట్రా ఏం చేస్తావు? ఆ? ఏం చేయలేవు. నాకు పోరా. అబద్ధం చెప్పటం రాదురా. లాయరు రావయ్యా. అన్నా రాఘవనా, ఆ శేషగాడిని తీసుకురండి. ఇదిగో తీసుకొస్తా సార్. అయ్యో ఏమైందిరా నీకు? ఏమైంది? చేయి విరిగితే అరవకుండా ఉంటా. అయ్యో వీడు ఏమైంది చెప్పండి. నేను అవునన్నా. ఏమి లేదు చెట్టారు, ఇదంతా ఉత్తి ట్రైలరేగా, మిగతాది వెనకాలే ఉంటుంది. ఆడుకున్నావా? అవును, ఆడుకుంటమే బాగా ఆడుకుంటూ పెరిగిన వాడినే. ఈ ఊర్లో నా ఫైనల్ మ్యాచ్ నీతోనే. నువ్వు దాచిపెట్టిన వెపన్స్, తుపాకీలన్నీ, నువ్వు చేసిన డీల్స్ అన్నిటిని, వీడు చేసిన హత్యతో సహా కంప్లీట్ ఆధారంతో పాటు వచ్చే 25వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. ఆ 25వ తేదీ వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా చూస్తాను.